तस्समाः प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वतः समाः शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते। అంటే ఈ సిద్ధి నువ్వు పొందకపోయినా నీకు వచ్చే జన్మ ఎలా ఉంటుందంటే శుచి కలిగినటువంటి వాళ్ళ ఇళ్లల్లో, శ్రీమంతుల ఇళ్లల్లో నీవు పుడతావు అని చెప్పాడు. మీరందరూ బహుశా క్రితం జన్మలో భగవద్గీత చదివి కొంత అర్థం చేసుకొని ఉండడం వలన ఈ జన్మలో మళ్ళీ ఈ రాజమండ్రిలో పుట్టి గొప్ప కల్చరల్ సెంటర్లో ఈ భగవద్గీత ప్రసంగానికి రావడానికి కారణం మీరు చేసినటువంటి పూర్వజన్మ పుణ్యమే. అది చెప్తున్నాడు ఇక్కడ. శ్రీమంతుల ఇళ్లలో శ్రీమతే అన్నాడు. శ్రీమంతులు అని అంటే డబ్బనే కాదండి, ఈ యొక్క ఈ విజ్ఞానం ఐశ్వర్యం, ఈ యొక్క యోగం అనేటటువంటిది గొప్ప ఐశ్వర్యం. అందుకే యోగేశ్వరుడు అన్నారు. ఈ ఐశ్వర్యం కలిగినటువంటి వాళ్ళ ఇళ్ళలో పుడతారు. వాడికి ఎప్పుడు కూడా పతనం లేదు, నాశనం లేదు. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా పొందుతాడు. ఎష్యూరెన్స్ ఎవరిస్తారండి? ఎష్యూరెన్స్ గ్యారంటీ ఇస్తున్నాడు ఆయన. ఎవరైనా పొందకపోతే మార్గంలో మధ్యలో అయితే, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళాలనుకోండి, మీరు నాగపూర్లో దిగిపోయారు అనుకోండి, సపోజ్ మీరు ఢిల్లీ వెళ్ళాలంటే మళ్ళీ రాజమండ్రి వచ్చి ట్రైన్ ఎక్కక్కర్లా, నాగపూర్ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇది మనం కొంత పొందకపోయినా అర్జునుడు అడిగిన ప్రశ్నగా ఆయన చెప్తున్నారు. ఏమైపోతుంది అని అంటే ఏమీ కాదు, నీవు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ సేఫే, క్యారీ అవుట్ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, నువ్వు దాన్ని పొందుతావు. ఎవరు చెప్పగలరు ఇంత గొప్ప విషయాన్ని? ఇంత అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి ఆత్మ సంయమ యోగంతో మనం వాళ్ళకి సెలవు చెప్తాం, స్వస్తి చెప్తాం. మీరందరూ వింటుంటే నేను ఇవాళ 7, 8 కూడా రాసుకొచ్చేసాను, గబగబా ధనాధన లాగించేద్దామని. కానీ మీరు ఎంత ఆసక్తిగా వింటున్నారని అంటే నా గమనానికి మీరు స్పీడ్ బ్రేక్లు వేస్తున్నారు. కానీ ఇది నాకు చాలా ఇష్టం కూడా. మీరు జాగ్రత్తగా వింటున్నారు. మనం కొద్ది నేర్చుకున్నా శుభ్రంగా నేర్చుకుంటే బాగుంటుంది కదా. అంత అద్భుతంగా మీరు వింటున్నందుకు ఈ కార్యక్రమం అంటే ఈ శుచీనాం శ్రీమతాం గేహే అని అంటే మన తోట సుబ్బారావు గారు కూడా క్రితం జన్మలో ఏదో చేస్తుంటాడు, అందుకని ఈ కార్యక్రమాలు ఈయన అరేంజ్ చేస్తున్నాడు. మనం చేసాం, నేను కూడా ఏదో చేస్తుంటాను. ఈ రాజమండ్రి గోదావరి పవిత్ర నదీ తీరంలో నేను వచ్చి మీతో అతి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని మీతో పాలు పంచుకోవడం నాకు కూడా అదృష్టమే. ఇవన్నీ ఎవరు కలగజేశారు? పరమాత్మ కలగజేశాడు. మనం అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అంటారు దీన్ని. నువ్వు ఏది చేస్తే దాని ఫలితాన్ని అందుకుంటావు కదా. నువ్వు బంతిని గట్టి కొడితే గోడకి గట్టిగా వస్తుంది, నెమ్మది కొడితే నెమ్మదిగా వస్తుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్, యాక్షన్ అండ్ రియాక్షన్. నువ్వు మంచి యాక్షన్స్ చేస్తే రియాక్షన్ కూడా బాగుంటుంది, లేకపోతే మనం వాటి యొక్క ఫలితాన్ని మనం ఏదైనా మంచి అయినా చెడైనా అనుభవించవలసింది అని చెప్తూ ఈ భగవద్గీత ఇంత చక్కగా మీరు వింటున్నందుకు అంటే ఎప్పుడు నాకు ఇదే అనుభవం. నేను నా 60 గీతా యజ్ఞాల్లో 3వ రోజు నుంచే పాకంలో పడుతుంది. మొదటి 2 రోజులు సర్దుకోవడాలు, మనం ట్యూన్ చేసుకోవడం ఉంటుంది. 3వ రోజు నుంచి రస ఝరి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చేది మనం అందుకుంటూ ఉంటాం. అంటే మీరు అభ్యాసం చేశారు 2 రోజులు వచ్చి, 3వ రోజు నుంచి సిద్ధి మీకు అనుభవిస్తున్నారు. వీటన్నిటికీ కారణభూతులైన వాళ్ళందరికీ కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు, అభినందనలు, నమస్కారాలు. ఆశీస్సులు చిన్నవాళ్ళకి, అభినందనలు నా వయసు వాళ్ళకి, నమస్కారాలు నాకన్నా జ్ఞానంలో పెద్దవాళ్ళ వాళ్ళు కూడా ఉండవచ్చు. వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, అనుభవంలో పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను నమస్సులు చెప్తూ శాంతి మంత్రంతో ఈరోజు ప్రసంగాన్ని నేను సంహారం చేస్తున్నాను. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అందరికీ మరోసారి నమస్కారం. శ్రీకృష్ణార్జున సంవాదంగా సాగుతున్న గీతాయజ్ఞం ఇవాళ 3వ రోజు కొనసాగుతూ ఈ 3వ రోజు కార్యక్రమాలు సమాప్తమయ్యాయి. ఇవాళ కార్యక్రమంలో 4